హలో అండి అందరికీ. ఎంఆర్ఓ ఇందుమతి పార్ట్ 20. ఇందుమతి అనుకున్నట్లుగానే డిస్టెన్స్లో డిగ్రీ కోర్సు జాయిన్ అవుతుంది. తను ట్యూషన్ల ద్వారా సంపాదించిన డబ్బును తన తండ్రి ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో కలిపి ఫీజులు కడుతుంది. పుస్తకాలు కొనుక్కుని తీసుకొచ్చుకుంటుంది. పగటిపూట ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్న ఆమె మనసు మాత్రం చదువుపైనే ఉండేది. వంట చేస్తున్నప్పుడు, గిన్నెలు తోముతున్నప్పుడు తన మనసులో పుస్తకాలలోని పాఠాలే తిరుగుతూ ఉండేవి. రాత్రిపూట అందరూ నిద్రపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇందుమతి తన గదిలో లైట్ వేసుకుని కొత్తగా తీసుకొచ్చుకున్న పుస్తకాలను తిరగవేస్తూ ఉండేది. గతంలో చదివిన ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఆమెకు చాలా సహాయపడేది. తనకు అర్థం కాని విషయాలను ఒక నోట్బుక్లో రాసుకుంటూ ఉండేది. వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండేది. చదువు ధ్యాసలోనే ఎక్కువగా ఉండటం వలన నిద్ర పట్టక తెల్లవారుజామున కూడా నిద్రలేచి చదువుకునేది. ఇందుమతి ట్యూషన్ చెప్పటం కూడా కొనసాగిస్తూ ఉండేది. ఆమె పిల్లలకు చక్కగా నేర్పించటంతో చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లలోని మరికొంతమంది పిల్లలు ట్యూషన్లో జాయిన్ అవుతారు. ఆ డబ్బు ఆమెకు పుస్తకాలకు, పరీక్ష ఫీజులకు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకునేది. తన కష్టార్జితంతో చదువుకోవటం అనేది ఆమెకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. తన తండ్రికి తన చదువు విషయం తెలుసు కాబట్టి అంతగా భయం ఉండేది కాదు. తన లక్ష్యం ఒక ప్రభుత్వ అధికారిని కావాలని, కానీ కేవలం డిగ్రీ చదువుతున్నానని మాత్రమే అందరికీ చెబుతుంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఇందుమతికి కాబోయే భర్త కృష్ణ అప్పుడప్పుడు వారింటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. పల్లెటూరు కాబట్టి ఫోన్లో మాట్లాడుకోవటం, తరచుగా కలవటం వంటివి అంతగా ఉండేవి కావు. కృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇందుమతి తల్లిదండ్రులతో మాట్లాడి తన వ్యాపారం గురించి, కొత్త లారీ గురించిన విషయాలను అత్తమామలతో మాట్లాడి వెళ్ళిపోయేవాడు. కృష్ణ ఇందుమతి చదువు గురించి అతను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆమె డిగ్రీ చదువుతుందని తెలిసినా అది కేవలం కాలక్షేపం కోసమే అనుకునేవాడు. ఆమె లోపల ఒక పెద్ద లక్ష్యం కోసం పోరాడుతుందని అతనికి కనీసం అనుమానం కూడా కలుగదు. ఇందుమతి కృష్ణతో తన తల్లిదండ్రుల సమక్షంలోనే మాట్లాడేది. ఆమె మనసులో ఒకటే ధ్యాస, తన చదువు, తన లక్ష్యం. ఇందుమతి పట్టుదలతో చదివి ప్రతి సంవత్సరం డిస్టెన్స్ పరీక్షలు రాస్తూ ఉండేది. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆమెకు ఈ పరీక్షలలో మంచి మార్కులు వస్తాయి. పరీక్షలు జరిగే సమయంలో ఇందుమతి మరింత కష్టపడేది. తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి చదువుకునేది. చివరికి 3 సంవత్సరాల డిగ్రీ చదువు పూర్తవుతుంది. ఇందుమతి విజయవంతంగా తన డిగ్రీని పూర్తి చేస్తుంది. ఆమె చేతిలో ఇప్పుడు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి వచ్చిన డిగ్రీ సర్టిఫికెట్ ఉంటుంది. ఇది సర్టిఫికెట్ కాదు, ఆమె కష్టానికి, పట్టుదలకు, నిశ్శబ్ద పోరాటానికి నిదర్శనం. సాధారణంగా డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి సర్టిఫికెట్స్ పోస్టులో వస్తాయి. కానీ ఇందుమతికి మార్కులు మెమో, సర్టిఫికెట్ వంటివి వేరుగా కాలేజీకి వచ్చి తీసుకోవాలని ఎగ్జామ్స్ టైంలోనే కాలేజీ వాళ్ళు చెబుతారు. ఈ సర్టిఫికెట్స్ అన్నీ తరువాత తాను రాయబోయే పరీక్షలకు అవసరం అవుతాయని తాను డిగ్రీ కట్టిన కాలేజీ వెళ్ళాలని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే వంట పని చేసుకుంటున్న తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను ఈరోజు కాలేజీకి వెళ్ళాలి, కొన్ని సర్టిఫికెట్స్ తెచ్చుకోవాలని చెబుతుంది ఇందుమతి. అదేంటి, సర్టిఫికెట్స్ అన్నీ పోస్టులో వస్తాయని చెప్పావు కదా అని అడుగుతుంది ఇందుమతి తల్లి పార్వతి. అవునమ్మా, నిజమే, కానీ కొన్ని సర్టిఫికెట్స్ కాలేజీలో తీసుకోవాల్సి ఉన్నాయి. వాటిని తప్పకుండా కాలేజీలోనే తీసుకోవాలి, ఇంటికి పంపించరు అని చెబుతుంది. ఓ అవునా, సరే, నాన్న రాకముందే తొందరగా పని పూర్తి చేసుకుని వచ్చేయి అని చెబుతుంది ఇందుమతి తల్లి పార్వతి.
సరే అమ్మా అని చెప్పి ఇందుమతి రెడీ అయ్యి ఆటోలో కాలేజీకి బయలుదేరుతుంది. కాలేజీకి చేరుకోగానే ఆమె ఆఫీస్కి వెళ్ళి తన డీటెయిల్స్ అన్నీ చెప్పి సర్టిఫికెట్స్ కోసం అడుగుతుంది. అక్కడున్న ఒక అతను సర్టిఫికెట్లను తీసుకువస్తాడు. ఆ ఫైలుని తీసుకుని వాటిని చూస్తున్నప్పుడు ఆఫీసులో కూర్చుని ఉన్న ఒక అటెండర్ ఇందుమతి ఫైలులోని మార్కులను చూసి ఆశ్చర్యపోతూ అతని ప్రక్కన కూర్చున్న ఒక సీనియర్ ప్రొఫెసర్కి, సార్, ఈ అమ్మాయి మార్కులు చూడండి. డిస్టెన్స్లో చదివినా చాలా మంచి మార్కులతో డిగ్రీని పూర్తి చేసింది. ముఖ్యంగా కొన్ని సబ్జెక్టుల్లో 100కి 100 వచ్చాయి సార్ అని చెబుతాడు. అవునా, ఇటు చూడని అని ఆ సర్టిఫికెట్స్ను తీసుకుని చూస్తాడు ప్రొఫెసర్. అక్కడే కొంచెం దూరంలో నిలుచున్న ఇందుమతిని, అమ్మా ఒక్క నిమిషం ఇటురా అని పిలుస్తాడు ప్రొఫెసర్. ఇందుమతి ఏంటో అనుకుని కొంచెం భయంతోనే వారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఏంటి సార్ అని అడుగుతుంది. నీ పేరు ఇందుమతి కదా, నువ్వు డిస్టెన్స్లో డిగ్రీ చేశావు, కానీ నీ మార్కులు రెగ్యులర్ చేసే వారికన్నా చాలా బాగా వచ్చాయి. ముఖ్యంగా నీ జనరల్ స్టడీస్, సోషల్ మార్కులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా కష్టపడి చదువుకున్నట్లు ఉన్నావు అని ఆమె మార్కులను మెచ్చుకుంటూ అంటాడు అతడు. ప్రొఫెసర్ మాటలు విని ఇందుమతి ముసిముసిగా నవ్వి, అవును సార్, నాకు చదువు అంటే చాలా ఇష్టం, అందువలన ఇష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేశాను అంటుంది. ప్రొఫెసర్ ఇందుమతి కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. ఆమె కళ్ళల్లో ఒక విధమైన ఆశయం కనిపిస్తుంది. చూడమ్మా, నీకు ఇప్పుడు డిగ్రీ పూర్తయింది కదా, నీకున్న ప్రతిభకు నువ్వు ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రస్తుతం తహసీల్దార్ ఎంఆర్ఓ పోస్టులకు గాను గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది. నీకు జనరల్ స్టడీస్ మీద మంచి పట్టు ఉన్నట్లుంది కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది నీకు ఒక మంచి అవకాశం అని అంటాడు ప్రొఫెసర్. అతని మాటలు వినిన ఇందుమతి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ప్రభుత్వ అధికారిని కావాలనే తన చిన్ననాటి కల, అది ఇప్పుడు నిజంగా సాధ్యమవుతుందా అని అనుకుంటుంది. నువ్వు తప్పకుండా ప్రయత్నించాలమ్మా. ఇప్పుడు నోటిఫికేషన్ పడింది. పరీక్షకు సుమారు 6 నెలలు సమయం ఉంటుంది. ఈ 6 నెలలు నువ్వు కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నీలో ఆ సత్తా ఉంది అని ప్రొఫెసర్ ఆమెను ప్రోత్సహిస్తాడు. అతని మాటలు ఇందుమతికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. అవును సార్, ఎంఆర్ఓ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా? అవి ఎలా ఉంటాయి అని ఇందుమతి ఉత్సాహంగా అడుగుతుంది. నువ్వు గ్రూప్ 2 సిలబస్, ఎగ్జామ్ విధానం గురించి పూర్తి వివరాలను కనుక్కో. పాత కోచింగ్ పేపర్స్ కలెక్ట్ చెయ్యి. కోచింగ్కి వెళితే మరీ మంచిది. లేకపోతే ఇంట్లో ఉండి ఎలా చదువుకోవాలో ప్లాన్ చేసుకో. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు అంటాడు ప్రొఫెసర్. ఆమెకు స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్న ప్రొఫెసర్ మాటలు ఇందుమతిలో ఒక కొత్త శక్తిని నింపుతాయి. ఆమె ఎంతో ఆనందంగా, కృతజ్ఞతతో ఆయనకి నమస్కరిస్తుంది. థ్యాంక్ యూ సార్, నాకు తెలియని విషయాలను చెప్పినందుకు అంటుంది. తరువాత సర్టిఫికెట్స్ తీసుకుని కాలేజీ నుండి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళటానికి ఆటోలో కూర్చున్న ఆమె మనసు అంతా పరీక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ 6 నెలల సమయాన్ని నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి అనుగుణంగా
మార్చుకోవాలి అనుకుంటుందామే. ఇంటికి చేరుకోగానే మరుసటి రోజు నుంచే ఇందుమతి తన ప్లాన్ అమలు చేయటం మొదలు పెడుతుంది. ఇంటి దగ్గర ట్యూషన్లు చెబుతున్న గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి హరి వాడేసిన ఓల్డ్ మొబైల్లో ఇంటర్నెట్లో సిలబస్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, మంచి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుంటూ ఉంటుంది. తన ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తన లక్ష్యం గురించి తెలియదు. ఇది తనలోని లోపల యుద్ధం. తన కలలను నిజం చేసుకోవటానికి లభించిన ఈ 6 నెలల కాలాన్ని ఆమె పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. కాలేజీలో ప్రొఫెసర్ వెలిగించిన ఆశాదీపం ఆమె మనసులో మరింత ప్రకాశవంతంగా పెరుగుతుంది. ఎంఆర్ఓ అవ్వటమే తన ఏకైక లక్ష్యంగా ఆమెకు మారుతుంది. ఇందుమతి ఒకరోజు తనకు ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవటానికి షాప్కి వెళ్తున్నానని తన తల్లికి చెప్పి బయలుదేరుతుంది. ఆ షాపుకు పక్కగానే ఒక నెట్ సెంటర్ ఉంటుంది. అక్కడ గ్రూప్ 2 పరీక్షకు అప్లై చేయాలని ఆమె ప్లాన్. ఆమె అనుకున్నట్టుగానే రాసే పరీక్షలకు కావలసిన కొన్ని పుస్తకాలను కూడా కొని తీసుకొచ్చుకుంటుంది. తిరిగి ఇంటికి వచ్చిన ఇందుమతి చేతిలో ఫ్యాన్సీ సామానుకు బదులుగా బుక్స్ ఉండటాన్ని పార్వతి చూస్తుంది. కానీ ఆమె అంతగా పట్టించుకోకుండా తన పనిలో లీనమైపోయి ఉంటుంది. ఇందుమతి కోచింగ్ సెంటర్లోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటూ తాను కొనుక్కున్న గ్రూప్ పుస్తకాలలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదువుకునేది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టేది. వీటితో పాటుగా మిగిలిన విషయాలను కూడా వివరంగా చదువుకునేది. పరీక్ష రాసే రోజు రావటంతో ఇందుమతి తన తల్లికి ఏమని చెప్పి పరీక్ష రాయటానికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగా ఇందుమతికి తోడుగా వాళ్ళ ప్రక్క ఊరిలో ఉంటున్న సుష్మా అనే అమ్మాయి ఫ్రెండ్గా పరిచయం అవుతుంది. ఆమె కొంచెం నేటి కల్చర్కి తగిన అమ్మాయిగా, కొంచెం ఫాస్ట్గా ఉన్నట్టు ఉంటుంది ఆమె ప్రవర్తన. సుష్మా ఇంతలో ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఏంటిందు, బాగా చదివేసినట్టున్నావు అంటుంది. ఆ ఏం చదవటం అంటూ నడుచుకుంటూ వెళ్ళి గది తలుపులను మూస్తుంది. ఎక్కడ తన మాటలు బయటకు వినిపిస్తాయో అని. సుష్మా, ఇప్పుడు నాకు ఎగ్జామ్కి ఎలా రావాలో అర్థం కావటం లేదు అని దిగులుగా చెబుతుంది ఇందుమతి. అరే ఇందు, డోంట్ వర్రీ, ఎందుకు అలా డల్ అయిపోయావు? నేను ఒక మంచి ప్లాన్ చెబుతా నువ్వు అంటూ ఫోన్లో సుష్మా ఆమెకు ఐడియా ఇస్తుంది. అది వినిన ఇందుమతి, సరే సుష్మా, అలానే చేస్తాను, బై అని చెప్పి కాల్ కట్ చేసి సుష్మా చెప్పిన ప్లాను అమలు చేయడానికి ఇందుమతి తల్లి పార్వతి దగ్గరికి వెళ్తుంది ఆమె. ఎంఆర్ఓ ఇందుమతి కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. థ్యాంక్ యూ.